జగన్మోహన్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? అంటే ఉందో లేదో అన్నది ఉందో లేదంటే అనుకోవడమే. చెప్పుంటారు ఏమో అని, అంతేకాదు అది కాదు కదా. ప్రభుత్వ అధినేతకి ఒక ఉదాహరణకి ఒక అపోజిషన్ లీడర్ లేకపోతే నేను మీరు ఒక తప్పు చేసిన ఉదంతంలో ముఖ్యంగా ఎక్స్చెక్కర్ కి జరుగుతున్న డ్యామేజ్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అవసరం కింద దాన్ని పరిగణలోకి తీసుకోండి. ముఖ్యమంత్రి గారి కన్సల్టెన్స్ లేకుండా పోలీసులు కానీ ఏ వ్యవస్థ కానీ ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోండి. వర్మ గారు మీరు చెప్పేది ఏంటి? చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వాళ్ళకి ముఖ్యమంత్రులు చెప్తే అరెస్ట్ చేయరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటే కేసు ఉన్నా లేకపోయినా ఎఫ్ఐఆర్ ఉన్నా లేకపోయినా వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా జిఎస్టీ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసింది, దాని పూర్వపరాల మీద అరెస్ట్ చేశారు. మీరు లాజిక్ తెలుసుకోకుండా మాట్లాడాలి విజయ్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇఫ్ ఇట్ లీడ్స్ టు అరెస్ట్ ఈ కాన్సిక్వెన్సెస్ అట్రిబ్యూట్ అయ్యాక దాన్ని పరిగణలోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అది ముఖ్యమంత్రి కన్సర్న్ లేకుండా గవర్నర్ కన్సర్న్ లేకుండా కొన్ని జరగవు. కానీ గవర్నర్ వర్తిస్తుందా లేదా అన్న విషయం 17A ఆ 17A అంశంలో అచ్చెన్నాయుడు గారికి వర్తించింది, కొల్లు రవీంద్ర గారికి వర్తించింది, చంద్రబాబు గారికి వర్తించింది. ప్రూవ్ అయింది. తెలుసుకోండి ఫస్ట్. మాట్లాడుతున్నా కానీ సార్ ఇక్కడ మీరు రెండు విషయాలు విజయ్ గారు క్లారిటీ ఇస్తున్నారు. ఒకే ఒక్క నిమిషం వినండి, మీకు అర్థమవుతుంది. మీరు ఒక్క నిమిషం వింటే మీకు అర్థమవుతుంది. వారు చేసినటువంటి నేరాలు చిట్టా చూస్తే జనాలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు ఇక్కడ ఈ జాతీయ వినండి ఒకసారి. మీరు వినకుండా మాడితే నీకు ఈ జన్మ కాదు కదా, బుర్ర పని చేయదు, అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి నేపథ్యం స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకున్న సెల్ఫ్ డెసిషన్, ఇండిపెండెంట్ డెసిషన్. తెలుసుకోండి. పొందడానికి మాత్రమే ఆ అరెస్ట్ మాత్రం తప్ప జిఎస్టీ కౌన్సిల్ యాక్టివేట్ చేసింది ఎంతో, ఈడీ ఎంత ఆస్తులు జప్తు చేసిందో ఆ డిజిటల్ కోడ్ కనీసం సీమెన్స్ సంబంధించిన కాదన్న విషయాలు గౌరవ న్యాయస్థానంలో కన్విన్స్ అయితే కానీ చంద్రబాబు గారు అరెస్ట్ కి లీడవలే. ఇది కూడా ఎన్నికొంటి బయటకు వచ్చారు కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగం అందరూ అదే అంటారు. గౌరవ పత్రాలు అదే పెడుతున్నారు. వదిలిపెట్టబోతు ఉరేటి సావండి మాకేటి, వదిలిపెట్టబోతు ఉరేటి సావండి మాకేటి. మీ పద్ధతులు మీరే అన్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఆల్రెడీ 2 ఫ్లాట్లు చూపించారు, 23, 11. నెక్స్ట్ ఏడు చూసుకోండి ఒకసారి. అడుగుదల చూపిస్తారు అపోజిషన్లకి. వెంటబడిద్ది, ఆలోచన చేసుకోండి. ఏమి భయం పరివారు లేదు, మీరు ఎంట్లో పడతారు. అలా భయం పరివారు మీరు పని చూసుకోండి. అట్లాగా అలా బెదిరించుకుంటే కాలక్షేపం చేయండి. 2 ఏళ్ళు కాలక్షేపం చేసి ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తారు మాత ఏం కావట్లేదు, మేము చేసింది ప్రజలకేం నచ్చట్లేదని. అయినా చింత తెచ్చిన పులుపు చదువుని మీకే అర్థం కావట్లే. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, మీరెంతండి? మీరు ఒప్పుకుంటే ఒప్పుకోపోతే నాకేం పరగలేదు. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. కలెక్టర్ వీడియో ఆ వీడియో అనిపిస్తే జాగ్రత్తగా గాలి పోగేసి గాలి మాటలు చెప్పడంలో అరే గాలి మాటలు స్వామి, అరే గాలి మాటలు మాకు తెలవదు. పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని మంచిగా ఆహ్వానించాలా? మీలాగా మాత్రమే కూర్చొని నేను బటన్ నొక్కుతా చూడు, నేను బటన్ నొక్కుతా చూడు ఇదే మాట తప్ప ఏం చేశారు చెప్పండి మీ 5 సంవత్సరాల్లో?